చాలామంది ప్రభుత్వ పథకాల కోసం ఈ మీ సేవ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీ సేవలో అప్లికేషన్స్ పెట్టుకుంటున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అదే మీ సేవలో భారీ అవినీతి జరుగుతూ ఉందట. సంక్షేమ పథకాల పేరుతోని భారీ అవినీతికి పాల్పడుతూ ఉన్నారట. సో ఇక్కడ నుంచి మీ సేవకు వెళ్ళి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి వెళ్తున్నారో ఖచ్చితంగా జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఇక్కడ నుంచి ఆ భారీ మోసాలకి మీరు గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. దానికి సంబంధించిన వార్త మన దగ్గర ఉంది, చదివించే ప్రయత్నం చేద్దాం. మీ సేవ అడ్డగా మరి దళారీ దందా నడుస్తూ ఉందట. దళారుల అండతో పేదల పుట్ట కొడుతున్న బ్రోకర్లు నకిలీ పత్రాలతో సంక్షేమ పథకాలకు గండి. కార్మిక శాఖ కార్యాలయంలో ఏజెంట్ల హవా. హుజురాబాద్లో 200 మందికి పైగా ఏజెంట్ల నెట్వర్క్. లేబర్ కార్డుల నుంచి క్లైమ్ల దాకా దోపిడీ చేస్తున్నారట. మీ సేవా కేంద్రానికి నెలకు 13,000 కప్పం మరి వస్తున్నట్టు పరిస్థితి కడతా ఉందట. పేద కార్మికుల కష్టార్జితానికి రక్షణగా నిలవాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొందరు అధికారుల అవినీతి దాహానికి దళారుల అక్రమార్జాలకు కూడా కాసులు కురిపించే వ్యాపారంగా మారిపోయాయని చెప్పాలి. అయితే నిబంధనల ప్రకారం రూపాయి ఖర్చు లేకుండా లేదా ప్రభుత్వం నిర్దేశించినటువంటి నామమాత్రపు రుసుముతో అందాల్సినటువంటి ఫలాలను కూడా మరి దళారులు నిలువునా దోచుకుంటున్నారు. కార్మిక రెవెన్యూ శాఖలలోని కొందరు అధికారుల అండదండలతో ఒక నిర్దిష్ట మీ సేవా కేంద్రాన్ని అడ్డుగా మార్చుకొని నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టిస్తూ సాగిస్తున్నటువంటి ఈ దందా స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నది. సో హుజురాబాద్ పట్టణంలోని సహాయ కార్మిక అధికారి కార్యాలయం ప్రస్తుత పూర్తిగా మరి దళారుల అండగా మారిపోయింది. సాక్షాత్తు అధికారి ఛాంబర్ చుట్టూ నిత్యం ఈ బ్రోకర్లే మరి తిష్ట వేస్తున్నారు. పథకాల కోసం అమాయక లబ్ధిదారులు నేరుగా కార్యాలయానికి వస్తే వారి దరఖాస్తులను పట్టించుకోకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. అదే లబ్ధిదారుడి దళారులు అక్కడికక్కడే బుట్టలో వేసుకొని సార్తో నేను మాట్లాడతానని, మీ పని త్వరగా చేయిస్తానని అంటూ కూడా మరి అధికారి ముందే బహిరంగంగా బేరసారాలు సాగిస్తూ డబ్బులు గుంజుతూ ఉన్నారు. సో కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా కూడా సదరు అధికారి చూసి చూడనట్లు నటిస్తుండటం వెనుక భారీ ముడుపుల మరి మతలాబు దాగుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఏజెంట్లు తీసుకొచ్చిన క్లెయిమ్లను మాత్రమే అధికారులు వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఆమోదిస్తున్నారట. ఇది పరిస్థితి. ఈ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కూడా ఈ ఏజెంట్లు బ్రోకర్లు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలనే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంటర్ చేస్తూ ఉన్నారట. దాన్ని అమలు చేసే పరిస్థితి కనిపిస్తున్నది. కానీ నార్మల్గా పేదోడు వాళ్ళకి ఇదేం తెలియదు కదా. సో వాళ్ళు వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి తిరుగుతూనే ఉన్నా కూడా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మరి వారికి రావట్లేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడు పింఛన్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇట్లా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పథకాలు కావచ్చు, ఇట్లా ప్రతి ఏ పథకంలో అయినా ప్రభుత్వం దానిలో సంబంధించి కూడా ఈ హుజురాబాద్ సంబంధించి ఒక అధికారి డైరెక్ట్గా బ్రోకర్లతోనే తను ఈ దందా చేపిస్తూ ఉన్నాడు. డైరెక్ట్గా ఆ ఏజెంట్లకి ఎవరైతే పోయి ఈ అప్లికేషన్ సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇస్తే వీళ్ళు పోయి ఈ అధికారికి ఇస్తే ఆయన ఓకే చేస్తున్నాడట. అంటే ఎంత అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇదంతా కూడా మీ సేవ పెట్టుకొని అడ్డం పెట్టుకొని కూడా నడుపుతూ ఉన్నారట. సో అధికారి పైన చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మీ సేవ దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడొచ్చు, నియోజకవర్గంలో 200 మంది ముఠాకు సంబంధించి కూడా ఉన్నారట. ఈ వ్యవస్థీకృత నెట్వర్క్ నియోజకవర్గ వ్యాప్తిగా మరి విస్తరించింది. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో గ్రామానికి 2 చొప్పున మండలానికి 30 నుంచి 40 మంది ఏజెంట్లుగా స్వయం ప్రకటిత ప్రెసిడెంట్లుగా అవతారం ఎత్తారట. దాదాపు 200 మంది బ్రోకర్లు పల్లెల్లో తిరుగుతూ మాతోటే పని అవుతుంది, మేము వెళ్తేనే డబ్బులు వస్తాయి అంటూ భవన నిర్మాణ కార్మికుల ఇళ్ల నుంచే ఆధార్, బ్యాంక్ పాస్బుక్, చలానా రసీదులు సేకరిస్తున్నారు. పట్టణంలో ఎన్నో మీసేవ కేంద్రాలు ఉన్నప్పటికీ ఈ దళారులంతా ఒక్క నిర్దిష్ట మీసేవ కేంద్రాన్ని ఎంచుకొని మరి అక్రమ కార్యకలాపాలకి సాగిస్తుండటం వ్యవస్థాగత కుమ్మక్కుకు నిదర్శనం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందట. సో ఇది చాలా 200 మంది ముఠా ఉందట ఆ నియోజకవర్గంలోనే. ఓన్లీ ఈ హుజురాబాద్ నియోజకవర్గంలోనే 200 మంది ముఠా ఉన్నది. వీళ్ళ పని ఏంది అని అంటే వీళ్ళు ఆ ఊర్ల చుట్టూ తిరగాలి. మీకు ఈ సంక్షేమ పథకం రాలేదా, లేకపోతే మీకు ఇందులో డబ్బులు రాలేదా, మీకు అక్కడ పోతే పని కాదు, నాకు ఆ ఆఫీస్లో నాకు ఈ సార్ తెలుసు, ఆ సార్ తెలుసు, నాకు ఇస్తే నేను తొందరగా చేస్తా, నాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా ప్రజల వద్దకు వెళ్ళి అడుగుతున్నారట. వారి దగ్గర నుంచి ఈ ఆధార్ కార్డులు, ఆ అప్లికేషన్ సంబంధించి ఏదైతే సంక్షేమ పథకం ఉన్నదో
దానికి సంబంధించి అక్కడ ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారట, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ పని కూడా చేపిస్తున్నారు అనేది వినిపిస్తూ ఉన్నది. అంటే వ్యవస్థ ఎట్లా మారిపోతూ ఉన్నది. ఇదే విధంగా దళారులు, బ్రోకర్లు, ఏజెంట్లను పెట్టుకొని నడిపిస్తే ఎంత దారుణ పరిస్థితికి వెళ్తుంది అనేది ఒకసారి ఆలోచించాలా. దీని మీద మరి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి. ఆ కలెక్టర్ కూడా ఇట్లా జరుగుతున్నటువంటి గ్యాంగ్ పైన కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 200 మందికి పైగా ఉన్నారట నియోజకవర్గంలో. మళ్ళీ వారు అంతా కూడా ఒకే రకమైనటువంటి మీసేవ నడుపుతారట. ఒక గ్యాంగ్ ఉంది, ఈ మండలంలో ఇంతమంది, ఈ మండలంలో ఇంతమంది, నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలకి గ్యాంగ్ అంతా కూడా విస్తరించి ఉందట. గ్రామాల్లోకి వెళ్ళి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇగో నేను ప్రభుత్వ ఆఫీసర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఈ పని చేసి పెడతా, చిన్న పనికి కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారట. సో ఇట్లా వెళ్తే సామాన్యులకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? చిన్న క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవాలన్నా కూడా గిదే లంచం, గిదే బ్రోకర్లు, గిదే ఏజెంట్లు. వీటన్నిటిని కూడా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 200 మంది వరకు ముఠా ఉన్నది. దీన్ని చూసుకొని ఇంకా మరి వేరే నియోజకవర్గాలు కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. రాష్ట్రం అంతా కూడా స్ప్రెడ్ అయితే పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా ఈ బ్రోకర్ల దందా, ఏజెంట్ల దందాని తీసివేయాలి, ఏరివేసే ప్రక్రియ చేయాలి. ఎవరైనా కూడా ఇట్లాంటి పథకాల కోసం డబ్బులు తీసుకోవడం, లంచం తీసుకోవడం, ఇప్పిస్తామని చెప్పడం, ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు చేస్తేనే బుద్ధి వస్తుంది. మరి ఇలాంటి వల్ల మనం రెగ్యులర్గా వెళ్ళి అప్లై చేసుకొని లేకపోతే అక్కడ మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే రాకపోవచ్చు కదా, మళ్ళీ గీళ్ళ దగ్గరికి వచ్చి మనం అప్లై చేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి స్థానిక కలెక్టర్ మాత్రం స్పందించి ఈ 200 ముఠాను ఏరివేసి వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఏమి తెలియని అమాయక ప్రజల దగ్గర కొన్ని వేలకు దోచుకుంటున్నారట. ఏం అధికారం ఉందండి వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? మనం ప్రజలు కూడా కొంచెం కూడా అంటే ఇట్లాంటి వాటికి మనం సపోర్ట్ చేస్తే, మనం నార్మల్గా వెళ్ళినా కూడా మన పనులు కావిగా, ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే వీళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా. సో మీకు మీ సంబంధిత ప్రాంతాల్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ ఈ సంక్షేమ పథకాల పేరు చెప్పుకొని డబ్బులు అడిగినా, ఎక్స్ట్రా డబ్బులు అడిగినా కూడా ఇవ్వకండి. ఒకవేళ వాళ్ళు డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు పిఎస్లో కంప్లైంట్ చేయొచ్చు, రేజ్ చేయొచ్చు, డయల్ 100 కూడా చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. సో మీరు 1-2 కంప్లైంట్ చేస్తేనే ఈ ముఠాక్ అనేది భయం ఉంటుంది. దాంతోపాటు ఈ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఏజెంట్లను వాడుకొని వాళ్ళు తీసుకొచ్చిన అప్లికేషన్లు మరి ఆయనే ఎంటర్ చేస్తూ ఉన్నాడు తప్ప రోజుల తరబడి, గంటల తరబడి, నెలల తరబడి తిరుగుతున్నటువంటి సామాన్య ప్రజలు మాత్రం పట్టించుకోవట్లేదు. అంటే మనం రోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి అధికారులు కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆయన జీతం ఏమో 30,000-40,000 ఉంటుంది. కానీ ఆయన సంపాదించిన డబ్బు ఎంత ఉంటుంది? కొన్ని కోట్లకు ఉంటుంది. మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా. ఏ శాఖలో అయినా గట్లే ఉన్నారు. రెవెన్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ శాఖలోనైనా లంచం లేని పని ముందుకు పోదు. టేబుల్ కింద డబ్బు పెట్టాల్సిందే, ఆ ఫైల్ కింద పైసలు పెట్టాల్సిందే. ఇంత దారుణ వ్యవస్థగా మారిపోతూ ఉన్నది. సో ఇట్లాంటి వాటి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వాటి మీద మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటేనే వీళ్ళకి అందరికీ కూడా భయం ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, మీ సేవా కేంద్రానికి నెలకు 13,000 కప్పమట రోజు నెలకి. సో సిర్సపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక ప్రధాన సూత్రధారి ఏకంగా పట్టణంలోని సదరు మీ సేవా కేంద్రంతో ప్రైవేటు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ దందా పరాకాష్ఠకు అద్దం పడింది. మరి నకిలీ పత్రాలతో కూడినటువంటి దరఖాస్తులను నిరాకటంగా అప్లోడ్ చేయించేందుకు ఈ మీ సేవా కేంద్రానికి నెలకు 13,000 ముడుపులు చెల్లించాల్సిన ఒప్పందం తీసుకున్నాడు. ఇది నకిలీ పత్రాలకు సంబంధించి మీ సేవ ఆయనే 13,000 తీసుకుంటున్నాడు నెలకు లంచం. ఆ నకిలీ పత్రాలు చూపించి ఈ సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవడానికి ఇంకోటి ఈ బ్రోకర్ల ద్వారా ఒక మీ సేవ కేంద్రానికి నెలకి ఇంత మొత్తం ముడుతుందంటే మరి తెర వెనుకున్న అధికారుల జేబుల్లోకి ఇంకెన్ని లక్షలు చేరుతున్నాయనేది ఊహించుకోవచ్చు. సో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ అర్హులైనటువంటి పేదల పుట్టకూడుతున్నటువంటి ఈ దళారీ ముఠాపై కూడా వారికి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులపైన కూడా ఉన్నతాధికారులు, విజిలెన్స్ బృందాలు కూడా తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలనేది బాధిత కార్మికులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మీ సేవకి ఈ దళారులు, ఈ బ్రోకర్లు నెలకి 13,000 ఇస్తే ఆ వెనుకున్నటువంటి బ్రోకర్లకు ఎంత ఉంటుంది, దాని పని చేస్తున్నటువంటి ఆఫీసర్కి ఎంత ఉంటుంది, అక్కడ నడుపుతున్నటువంటి వ్యవస్థల వెనకాల రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళకెంత ఈ డబ్బు వెళ్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది కదా. సో
ఈ ప్రాంతంలో ఇక్కడ సిర్సపల్లి గ్రామానికి చెందినటువంటి ఒకే ప్రాంతంలోనే ఒకే మీ సేవకి 13,000 అంతుంటే ఇంకా నియోజకవర్గంలో ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మీ సేవలు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి? నాకు తెలిసి ఆల్మోస్ట్ మండలానికి ఒక మీ సేవ 2 మీ సేవలు అనేది తప్పకుండా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకెక్కువనే ఉంటాయి నాకు తెలిసి. సో మరి ఇన్ని నియోజకవర్గాల్లో ఒకే మీ సేవకు 13,000 అంటే ఈ గ్యాంగ్ అంతా కూడా 200 మంది ఉన్నారంటున్నారు. అంటే ఎన్ని మీ సేవలకి ఎంత డబ్బు వెళ్ళి ఉంటుంది? దాని వెనకాల ఉన్నటువంటి అధికారులకి ఎంత డబ్బు వచ్చి ఉంటుంది? ఎంత అవినీతి జరుగుతూ ఉన్నది? సో ఖచ్చితంగా దీని మీద మరి అధికారులు స్పందించాలనేది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఒకవేళ మీ సేవ ఆఫీసుల చుట్టూ కానీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కానీ ఇట్లాంటి బ్రోకర్లు ఏజెంట్లు మేము డబ్బులు ఇప్పిస్తాం, ఇగో నాకు ఇంత డబ్బులు ఇస్తే మీకు ప్రభుత్వ పథకాలు చేసి పెడతా, మీకు ఈ పథకం ఇస్తా ఆ పథకం ఇస్తా అనేది నమ్మకండి. ఒకవేళ ఆయన ఇప్పియొచ్చు కానీ అది చట్టబద్ధత కాదు. చాలామందికి ఆశ ఉంటుంది, నాకు ఈ పథకం కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి, ప్రభుత్వం ఇస్తున్నది కదా, డైరెక్ట్గా పోతే కావట్లేదు, ఇట్లా వీళ్ళతో వెళ్తే అవుతుంది అనే దాన్ని కూడా మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టే. నిజంగా మీకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా తలిగితే ఉన్నా కూడా ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే సమాజంలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు రావడం ద్వారా ఎవరైతే పేదలు ఉంటారో పేద ప్రజలు ఉంటారో ఎవరికైతే అర్హులు ఉంటాయో వాళ్ళకే ఈ పథకాలు అనేది అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి లంచం తీసుకొని ఈ బ్రోకర్లకి ఏజెంట్లకి ఇచ్చి చెప్పినట్లయితే అర్హత లేని వారికి కూడా మరి ఆ పథకాలు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఇట్లాంటి ఎవరైనా తొలగి ఉంటే కంప్లైంట్ చేయండి, వారి మీద అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఈ హుజురాబాద్లో జరుగుతున్నటువంటి మీ సేవ దళారుల వ్యవస్థకి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.